అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి చిలకలూరిపేట ఎమ్మెల్యే నిడుదల రజనీ గారు అమ్మ చిలకమ్మ, మీ టైంలో మీరు చేసినది ఏమిటి ఒక్కసారి చెప్పండి. దాన్ని ఏమంటారు ఒక్కసారి చెప్పగలరా? మీరు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటారు. రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులాగా తయారై ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మరి రజనీ గారు ఊరక ప్రశ్నలు వేయటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మరి డాక్టర్ సుధాకర్ గారిని చంపింది ఎవరు? మీ ప్రభుత్వంలోనే కదా. ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మీరు శ్రీరంగ నీతులు, మాయమాటలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేస్తే ఎవరు ఒప్పుకోరు, ఎవరు సహించరు. ఇవన్నీ ఒత్తొత్త మాటలు. ఈ ప్రెస్ మీట్లన్నీ పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వాగటం తప్ప దేనికి పనికొచ్చేవాళ్ళు కాదని రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది. అలా తెలిసి మన రాష్ట్రానికి మీకు 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి కూడా వెళ్లకుండా చేశారు మన రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి తెలుసుకోండి చిలకమ్మ. ఊరకు పనికిమాలిన మాటలు, రివర్స్ మాటలు మాట్లాడితే ఎవరు సహించరు కదా. ఒక్కసారి తెలుసుకోండి. మరి వివేకానంద రెడ్డి గారిని కూడా చంపింది మీ ప్రభుత్వంలోనే కదా. మీ ప్రభుత్వం రాకముందేగా ఒక సానుభూతి రాని అని. ఆ కేసు పాపం సునీతారెడ్డి గారికి ఏమైందో, ఎలా పోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సాక్ష్యాలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది లేరో, ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వాటిల్లో తెలియని పరిస్థితి అయిపోయింది. మళ్ళీ పాపం ఆమె సిబిఐని, ఈడీని వాళ్ళని అటువంటి వాళ్ళను మళ్ళీ పట్టుకొని కేసు రివర్స్ చేసుకుంటే ఎవరు ఏమిటి, ఏమైంది, ఎలా అయిపోయింది, ఈ కేసు పరిస్థితి ఏమిటి, వివేకానంద రెడ్డి గారిది ఏమైపోయింది అనేది మళ్ళీ ఆమె తిరగదిప్పుకోవాలి. ఒకసారి తెలుసుకోండి. మీ ప్రభుత్వంలో అన్ని హత్యలు, అన్ని మానభంగాలు విపరీతంగా పెరిగినాయి కానీ మీరు ఊరక రివర్స్ మాటలు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? ఒకసారి చెప్పండి. ఎవరన్నా నమ్ముతారా? నమ్మటానికి ఆస్కారం లేదు. ఊరకు పనికిమాలిన ప్రెస్ మీట్ పెట్టుకుంటూ టైంపాస్గా కూర్చొని ఒక మాయ మాటలు మాట్లాడుతుంటే ఎవరు నమ్మరు. ఒకసారి తెలుసుకోండి మన రాష్ట్ర ప్రజలు. అందుకే కదా మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఎవరు నమ్మక ఈరోజు అసెంబ్లీకి కూడా వెళ్ళలేకపోతున్నారు, అసెంబ్లీలో మాట్లాడలేకపోతున్నారు, అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నారు. ఏది ఏమైనా శవం బయటకు వస్తే వెళ్తారు, లేకపోతే పోరు. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా ఊరకు పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటాం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.